హాయ్ నమస్తే, నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఇక మీదట సినిమా పరిశ్రమల వాళ్లకు రాయితీలు ఉండవు, నేనున్నంత వరకు బెనిఫిట్ షోలు ఉండవు అని ఆయన చేసిన వ్యాఖ్యలు సినిమా పరిశ్రమ వాళ్ళని బెంబేలెత్తిస్తున్నాయి. తెలంగాణలో సినీ పరిశ్రమ వాళ్ళంతా కూడా ఇక మీదట మా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యే సినిమాల పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఆందోళన చెందుతూ మరికొద్దిసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సినిమా పరిశ్రమ వాళ్ళందరూ 36 మంది సభ్యులతో డైరెక్టర్లు, నిర్మాతలు దిల్ రాజు అధ్యక్షతన కలవబోతున్నారు. వీరిలో అల్లు అరవింద్, మురళీమోహన్, నాగార్జున మరియు కొరటాల శివ వీళ్ళందరూ కూడా ఆ 36 మంది సభ్యులు రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నారు. మరి సినిమా పరిశ్రమ వాళ్ళ చర్చలు ఫలిస్తాయా? రేవంత్ రెడ్డి గారు వెనక్కి తగ్గుతారా? సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల పరిస్థితి ఏంటి? అసలు చర్చల్లో ఏ విషయాలు వస్తాయి? వీటన్నిటిపైన కూడా మరికొద్దిసేపట్లో సినిమా పరిశ్రమ వాళ్ళు మీటింగ్ తర్వాత మనకి పూర్తి విశేషాలు తెలుస్తాయి. ఇంతకీ సినిమా పరిశ్రమ వాళ్ళు ఈ బెనిఫిట్ షోల విషయంలో మేము బడ్జెట్ ఎక్కువగా పెట్టేశాము, తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతి ఇప్పుడు దేశ విదేశాలలో ఉంది, అటువంటి సినిమాలకు మేము ఆ బడ్జెట్లో సినిమాలు తీయకపోతే మన తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతి అలా ఎందుకు పెరుగుతుంది, మన సినిమాకు మంచి పేరు రాదు కదా, అదేవిధంగా మేము బడ్జెట్ పెట్టి తీసే సినిమాలకు 10 రోజుల వరకైనా మాకు రాయితీలు ఇవ్వకపోతే మేము ఎలా సినిమా పరిశ్రమను నమ్ముకుని ముందుకెళ్ళాలి అనేది వాళ్ళ వాదన. ఇక్కడ ప్రభుత్వ వాదన వచ్చేసి మీరు బెనిఫిట్ షోలు వేసుకుంటున్నారు, సినిమాలో డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఒక పిల్లాడు హాస్పిటల్లో ఉంటే కనీసం పరామర్శించడానికి కూడా మీరు ఒక్కరు కూడా వెళ్ళలేదు, ఈరోజు మిమ్మల్ని ఇంత దారుణంగా ప్రవర్తించిన మీకు రాయితీలు ఎందుకు ఇవ్వాలి, బెనిఫిట్ షోలు ఎందుకు ఇవ్వాలి అనేది ప్రభుత్వం వాదన. ఇద్దరు వాదనలోనూ లాజిక్ ఉన్నది, ఇద్దరు వాదనలోనూ కారణాలు ఉన్నాయి. ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమ వాళ్ళు పెట్టే బడ్జెట్ని బట్టి వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళు ఎంతకు అమ్ముకోవాలి, ఎంతకు టికెట్ పెట్టుకోవాలి, ఎందుకంటే పండించిన రైతుకు గిట్టుబాటు ధర నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది, కానీ అక్కడ పండించిన రైతుకు గిట్టుబాటు ధరగా కల్పించుకునే అవకాశం లేదు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వస్తువు యొక్క రేటు, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రేటు నిర్ణయించుకుంటున్నారు. అది గుడ్డలు కావచ్చు, లేకపోతే మరేదో వస్తువులు కావచ్చు, ఇంకేదో మన నిత్యావసర వస్తువులు కావచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళ వస్తువులకి వాళ్ళు రేటు నిర్ణయించుకుంటున్నారు. అటు సినిమా పరిశ్రమకి వాళ్ళు పెట్టుబడి పెట్టి తీసే సినిమాకి వాళ్ళు రేటు నిర్ణయించుకోవాలంటే వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళకి ఆ హక్కు లేదు అని ప్రభుత్వాలు అంటున్నాయి. అదేవిధంగా రైతు కూడా అదే పరిస్థితి, గిట్టుబాటు ధర నిర్ణయించుకునే హక్కు వాళ్ళకి లేదు, ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాయి. మనం తయారు చేసే వస్తువులు మనం రేటు నిర్ణయించుకోవాలి, కానీ ఒక తెలుగు సినిమా పరిశ్రమకి మళ్ళీ రైతుకు మాత్రమే ఇలాంటి ఆంక్షలు ఎందుకు అనేది చాలామంది వాదన. ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ వాళ్ళు రేవంత్ రెడ్డిని గారికి కలిసి రేవంత్ రెడ్డి గారిని ఎలా బుజ్జగిస్తారు, శ్రీతేజ హాస్పిటల్లో ఉండగా వీళ్ళు పరామర్శించడానికి వెళ్ళలేదు, అల్లు అర్జున్ను మాత్రం పరామర్శించడానికి వెళ్ళారు అనేది రేవంత్ రెడ్డి గారి కోపం. ఒక సామాన్యుడికి ఈ విధంగా ఇబ్బంది కలిగితే సామాన్యుడిని మీరు పలకరించరు, కానీ మీ ఆదాయం మీరు చూస్తారు, మేము మాత్రం బెనిఫిట్లు ఇవ్వాలి, రాయితీలు ఇవ్వాలి, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వాలి, మీకు బందోబస్తులు ఇవ్వాలి, మాకు మాత్రం ఏం లాభం ఉండదు, మమ్మల్ని మాత్రం మీరు గుర్తించరు అనేది ప్రభుత్వ వాదన. మరి ఈ చర్చల తర్వాత ఎటువంటి రిజల్ట్ వస్తుంది? రేవంత్ రెడ్డి గారు తగ్గుతారా, లేకపోతే సినిమా పరిశ్రమ వాళ్ళ చర్చలు ఫలిస్తాయా ఏమిటనేది మనకు చర్చల తర్వాతే తెలుస్తుంది. చర్చల తర్వాత మరో వీడియోలో మనం పూర్తిగా డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం.